మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అస్తంగత్వ దోషము అని ఉంటుంది. అది జన్మజాతకంలోనే ఉంటుంది. కాస్త గోచారంలో కనుక ఏదైనా గ్రహం అస్తంగత్వ దోషంలోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఏ ఏ లగ్నాల వారు, రాశి కాదంటే ఒకవేళ లగ్నం తెలియకపోతే అప్పుడు రాశి చూసుకోండి, కానీ ఏ లగ్నాల వారు ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు మనకి ఏ గ్రహం అస్తంగత్వంలో ఉంది, కంబస్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అంటే శని భగవానుడు అస్తంగత్వంలో ఉన్నాడు. కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కనుక అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అది ఏ తేదీ వరకు ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 12వ తేదీ మార్చి వరకు ఉందంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైంది. ఇక్కడ నుంచి 12వ తేదీ మార్చి 2024 వరకు ఉంది. కాబట్టి ఒక్కొక్క లగ్నరీత్యా మనం చెప్పుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి రాస్యాధిపతే కంబస్ట్ అయి ఉన్నాడు ఇక్కడ. అంటే ఏమిటి, కుంభం వారికి సహజంగా నరాలు పట్టడం కానీ కాళ్ళు పట్టేయడం కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అది కొంచెం చూసుకోవాలి. మరి దీనికి ఏమిటి పరిహారం? చాలా సింపుల్, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. దీనికి మించి మరొక పరిహారమే లేదు. ఎందుకంటే సూర్య నమస్కారాలు అనేటువంటిది పూర్వజన్మల్లో ఎన్నో జన్మల్లో చేసిన పాపాన్ని తొలగిస్తుందట. అలాంటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ అస్తంగత్వ దోషం పెద్ద విషయమేం కాదు. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటూ, ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కూడా మనకి ఆ స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతుంటుంది కుంభం వారికి. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ, ప్రధానంగా ఇక్కడ చిల్డ్రన్స్ని ఎక్కడైనా లాంగ్ జర్నీస్కి పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి సంతాన సంబంధించిన విషయంలో. మరియు అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరితో అయితే పార్ట్నర్షిప్స్ చేస్తుంటారో ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అలాగే ప్రధానంగా మీరు ఈ రాశిలో ఎప్పుడైతే శని భగవానుడు కంబస్ట్ అయ్యాడు, మీరు చేసే బిజినెస్ల్లో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఎందుకంటే సహజ లాభస్థాన సంబంధం కుంభం దగ్గర తీసుకుంటే సహజంగానే వీళ్ళకి ఏంటి అంటే కొద్దిగా ఎప్పుడు ఎంజాయ్గా ఉండేటువంటి తత్వం కుంభలగ్నం అంటే. ఆ ఎంజాయ్గా ఉండే తత్వానికి అధిపతి అయినటువంటి శని భగవానుడు రవి ద్వారా కంబస్ట్ అవుతున్నాడు. కాబట్టి ఏమిటి, కొంచెం ఏదైనా ఒక వివాహ సంబంధాలు ఉంటాయి చూసారు ఇప్పుడు. ఎందుకంటే కుంభం నుంచి సప్తమ స్థానాధిపతి వచ్చి కంబస్ట్ చేసుకుంటున్నాడు. కాబట్టి కొన్ని పార్ట్నర్షిప్స్, వివాహ సంబంధించినటువంటి విషయాలు, వాళ్ళ మూలంగా కొంత స్ట్రెస్ ఉంటుంది. అంటే జీవిత భాగస్వామి మూలంగా కొంత స్ట్రెస్ ఉండడం ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ప్రధానంగా విష్ణు సహస్రనామాలు, అంటే సూర్య భగవాను చూస్తూ విష్ణు సహస్రనామాలు చదివినా కూడా చక్కటి రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చాలామందికి జాతకం ఉండదు, మాదే లగ్నమో తెలియదండి, మాదే రాశి తెలియదు, మరి మేము ఎలా చూసుకోవాలి ఈ అస్తంగత్వ దోషంలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే యూనివర్సల్గా ఇప్పుడు మీకు జాతకం లేదనుకోండి, అప్పుడు సహజ 11వ స్థానంలో ఉన్నటువంటి దీన్ని తీసుకోవాలి. అంటే ఏమిటి, మీ వృత్తి వ్యాపార సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ, మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవు దగ్గరికి వెళ్ళి, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు దగ్గరికి వెళ్ళి గోధుమ రవ్వ తినిపించండి. ఇది ఒకటి చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేయడము, సూర్య నమస్కారం చేసుకుని, నాకు మొత్తం ఆదిత్య హృదయం చదవడం రాదండి, చక్కగా ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే కూడా ఈ శని భగవానుడు అస్తంగత్వ దోషం అనేటువంటిది పరిపూర్ణంగా పోతుంది. అదేవిధంగా శనివారాల పొరపాటును కూడా ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ ఇంపార్టెంట్ చేయడం కానీ ముహూర్తాలు పెట్టుకోవడం కానీ చేయకండి. ఏదైనా గ్రహం కనుక అస్తంగత్వంలో ఉన్నప్పుడు ఆ రోజులు అంటే శనివారాలు శని హోరలు ఉంటాయి. మీకు ప్లానటరీ టైమ్స్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు శని హోర ఎప్పుడు వస్తుంది ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. ఇది ఒక జాగ్రత్త తీసుకోండి. అయితే ఇక్కడ ఇది గోచారంలో జరిగేటువంటి కాంబినేషన్, దీని యొక్క ఫలితం ఇది. అయితే
ఎందుకంటే 30 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది, శని రవి కలిసినటువంటి కుంభరాశిలో. అయితే మరి ఇది ఇలా ఉండగా పర్టికులర్గా మరి దీనికి మనం ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకేదైనా ఉంటుందా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక బలమైనటువంటి ధనయోగ దశలు నడుస్తున్నా, చక్కటి గృహయోగ దశలు నడుస్తున్నా, మంచి వ్యాపార యోగ దశలు నడుస్తున్నా, నీచభంగ రాజయోగం విపరీత రాజయోగానికి సంబంధించిన దశలు నడుస్తున్నా మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మన జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని, తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రాంతాన్ని తీసుకొని మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటిది తీసుకుంటాం. అంటే గ్రహాలు గనక జన్మించినప్పుడున్న సమయాన్ని బట్టి మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఈ యొక్క గ్రహాలు అక్కడికి వచ్చి స్థితి పొందుతాయి. అంటే ఆ సమయంలో జన్మించేలాగా శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఆ భగవంతుడు మనకు చేస్తాడు. ఆ రకంగా ఒక మంచి కాంబినేషన్లో పుట్టామనుకోండి, గోచారంలో ఎన్ని మార్పులు వచ్చినా లేకపోతే ఎన్ని ఇదవుతున్నా పెద్ద ఎఫెక్ట్ అనేటువంటిది ఏదో కించిత్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. మన జన్మజాతకంలో ఎప్పుడు కూడా మన లగ్నాన్ని బట్టి మన స్థితిగతులు ఏమిటి, మన ధనాధిపతిని బట్టి మనం ఏ మార్గంలో వెళ్తే ధనం మనకు కలుగుతుంది, ఏ సమయంలో మనం ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వాల్సిన సమయం ఉందా లేదా, అంటే ఇప్పుడు కరెక్ట్ టైమా కాదా, అదేవిధంగా ఒక ప్రాపర్టీ కొనుక్కుంటున్నామంటే ఎప్పుడు కొనుక్కోవాలి, ఏ దిశల్లో కొనుక్కోవాలి, వివాహం విషయాలు కానీ చాలామంది చూడండి వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతుంటారు. కానీ ఆలస్యం అవుతుందని బాధపడటం కంటే కూడా అది ఆ సమయం రాదు. ఆ టైంలో సమయం రానప్పుడు వాళ్ళకి అర్థం కాక అయ్యో మేము ఇప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, మాకు సమయం రాలేదని చెప్పి ఇదవుతూ ఉంటారు. కాదు, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు సమయం రాకుండా ఒక సూర్యోదయం చూడండి, ఉదయం 6:30కి వస్తుంది, నేను అర్ధరాత్రి 1 గంటకి 2కి 3కి మాటిమాటికి తలుపులు తెరిసే సూర్యోదయం రాలేదంటే బాధ ఎలా బాధపడతామో, వివాహ సమయం ప్రతి వ్యక్తికి 3 నుంచి 5 సార్లు ఉంటుంది. ఆ సమయంలో అవుతుంది, చేయకూడని సమయాలు ఉంటాయి, అది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అలాగే వివాహమే కాకుండా విదేశాలకు వెళ్ళేటువంటి యోగం కావచ్చు, వ్యాపారాల్లో రాణించేటువంటి సమయం కావచ్చు, ఏ వ్యాపారం యోగిస్తుందనేటువంటి విషయాలు కావచ్చు, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, ఏ నెలల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు కావచ్చు, అన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ మనకి జాతకం లేదు, ఏమీ లేదు, కానీ జాతకం భయంకరంగా ఉందని తెలిసింది పోని ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క ఆరాధన కనుక మీరు చేయగలిగితే ఎటువంటి దోషములు ఉన్నా మీ జన్మజాతకంలో ఖచ్చితంగా అవన్నీ కూడా పక్కకు పోయి అమ్మవారు రక్షిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏం పెట్టుకోకండి మైండ్లో. అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి మనకి జన్మజాతకంలోనే మొత్తము ఉంటే మరి ఈ గోచార ఫలితాలని, ఈ అస్తంగత్వ దోషాలు ఇవన్నీ చెప్పుకుంటున్నాము అంటే మనిషి యొక్క జీవితం 2 రకాలుగా డిజైన్ చేయబడుతుంది. ఒకటి మన నిర్ణయాలు, మనం తీసుకునే స్టెప్స్, మనం తీసుకునే నిర్ణయాలు, మన ఆలోచనలతో ఒకటి ఉంటే, మన ఆలోచనలతోని మన నిర్ణయాలతో సంబంధం లేకుండా బయట మార్కెట్ కానీ గోచారం కానీ నడుస్తూ ఉంటాయి. అంటే అలాగా చూడండి, ఒక వ్యక్తి మొన్న ఒక 3.5-4 ఏళ్ల క్రితం మనకు కరోనా వచ్చింది. అసలు ఎవరు ఊహించలేదు, ఏదో పెట్టాడు అట్లాగా, ఒక షాప్ ఏదో పెట్టుకున్నాడు, సడన్గా కరోనా వచ్చింది, మూసేయాల్సి వచ్చింది. ఎంత ప్లానింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా బయట ఉండే వాతావరణం మారిపోయింది. లేదా ఒక వ్యక్తి ఒక ఒక ఈవెంట్ అనుకున్నాడు, సడన్గా వర్షం పడింది. అంటే ఏమిటి, మీకు సంబంధం లేకుండా అలా ఉంటుంది. లేదా ఒక ప్రదేశానికి వెళ్దాం అనుకున్నాం, ట్రాఫిక్ ఎక్కువైపోయి జామ్ అయిపోయి మీరు వెళ్ళవలసిన సమయం కంటే ఒక అరగంట గంట లేట్ అయింది. అంటే ఏమిటి, మీ చేతుల్లో లేదు అది కొన్ని. అయితే గోచార గ్రహాలు ఏం చెప్తాయంటే ప్రజెంట్ కండిషన్ ఇలా ఉంది, ఇలా జరగబోతుంది, సో నీ ప్లాన్స్ని నువ్వు ఇలా ప్లాన్ చేసుకో. గోచారంలో ఇక ధనం మీదకి ఈ గ్రహం వచ్చింది, గోచారంలో గృహం మీదకి ఈ గ్రహం వచ్చింది, గోచారంలో వివాహ సమయం సంబంధమైనటువంటి వాటికి ఈ గ్రహం వచ్చింది, కాబట్టి నువ్వు ఈ పరిహార మార్గం చేసుకో అనేటువంటిదే గోచార ఫలితాలు. కాబట్టి మీరు ఈ యొక్క గోచార ఫలితాలని, మీ జన్మజాతక ఫలితాలని తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది మీరు ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.